చేస్తారు. మమ్మీ ఇప్పుడు మన హస్బెండ్ కి ఏమన్నా తిడితే కూడా పప్ప పాపము, డాడీ తిట్టొద్దు, డాడీని కొట్టొద్దు అనేసి మన చిన్న పిల్లలు కూడా చెప్తారు. అప్పుడు తన మమ్మీ వచ్చేసి ఇంత పెద్ద డిసిషన్ చేసుకుంటుందంటే ఇక్కడ ఏం ఆ విజువల్ లో మనకి ఏం చూస్తా ఉన్నామంటే ఆ పాప వచ్చేసి షీఈ్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే మమ్మీ ఏం చెప్తుందో అది మనం చెయ్యాలనేసి షీఈ్ ఆల్రెడీ షీఈ్ ప్రిపేర్డ్ విత్ దట్. Papudi, I mean, what I'm trying to tell is that daughter, she's there, right? She's not giving any action. She's not even pulling her mother. She's not even looking at sight of her mother. She's she's prepared. She's prepared with her mother. Okay, మా మమ్మీ ఏం చెప్తుందో అది చేస్తామని. బట్ మనం వచ్చి సన్ కార్డ్ చూడాలంటే వాడేమో చెప్పేకి ట్రై చేస్తా ఉన్నాడు, వాళ్ళు వచ్చి ఆపుతా ఉన్నారు. హూ హర్ మదర్ ఇస్ సెయింగ్ షీఈ్ లైక్ నో 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 దిస్ వి ఆర్ గోనా డూ, వీ హ్యావ్ టు డూ అని. సో ఎవడో వచ్చి గొడవ చేసిన వాళ్ళంతా వచ్చి ఇంత ప్రిటెండ్ చేసి ఎవరు ఇట్లా చేయరు సార్. అట్లా చేయాల్సిన అవసరం ఉంటే తను పోలీస్ కార్డ్ పోవచ్చు, తను కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళ పైన ఏముందో లీగల్ యాక్షన్ తీసుకొని వచ్చు వాళ్ళు. కానీ హస్బెండ్ తో కానీ షేర్ చేయొచ్చు సంథింగ్. బట్ షీ లిటరలీ హావ్ నాట్ టేకన్ అ హస్బెండ్ ఇన్ అ ఛాన్స్ అట్ ఆల్. వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉండే చూస్తే నాకు ఏమి తెలీదు, నార్మలీ షీస్ ఫైన్. సార్ నేను ఒకటి చెప్తా, ఈ ఇన్సిడెంట్ లో నేను ఒకటి చెప్తాను సార్. నిజంగా తను వచ్చి సివిల్ ఇంజనీర్ అండ్ ఆయన వచ్చేసి అబ్రాడ్ లో పని చేస్తా ఉన్నాడు, ఫైన్. ఇప్పుడు మనం 22 ఇయర్స్ అయింది మన మమ్మీ అబ్రాడ్ పోయి. ఇప్పుడు మాకంతా ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన మెట్క మన మమ్మీ వచ్చేసినారు. వాళ్ళు వచ్చిన మెట్క మాకంతా పెళ్లి చేసి వి ఆల్ ఆర్ లివింగ్ విత్ అ ఫ్యామిలీ నౌ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ సార్, నిజంగా 22 ఇయర్స్ లో మనం ఎంత బాధపడినారంటే ఆ కష్టం మాకు మాత్రం అంతే తెలుసు. చూసే వాళ్ళకి వాళ్ళ మమ్మీ బాగా సంపాదిస్తా ఉంది, వాళ్ళ మమ్మీ వీళ్ళ కోసం అంతా చేస్తా ఉంది, అదంతా అప్పాట్ సార్. మాకు కావాల్సినది ఏమి, ఆ లవ్ కావాలా, కేర్ కావాలా, ఆ ఇంటెన్షన్ కావాలా. ఇంటికి వెళ్ళిన మెట్టే మమ్మీ మమ్మీ డాడీ అనేసి పిలుస్తాం కదా, ఆ ఒక హ్యాపీనెస్ నుంచి మనం ఎప్పుడు కొనేక అయ్యలేదు సార్. ఎప్పుడు తన వైఫ్ మాకు నుంచి కొంచెం దూరం ఉందో ఈ హ్యాస్ టు డ్రాప్ హిస్ ద జాబ్, అక్కడ ఇడిచిపెట్టేసి వచ్చి తన పిల్లలతో తన భార్యతో ఆయన లైఫ్ చేయాల్సింది అనేసి నా ఒక ఇది సార్, అంతే. ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు ఎవరో వచ్చి దానిపైన ఫైట్ చేస్తున్నారంటే షీఈ్ అ బోల్డ్ ఎనఫ్, షీఈ్ అ సివిల్ ఇంజనీర్, షీ నోస్ దట్ షీ వుడ్ హావ్ రెడ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ షీఈ్ అ టీమ్ లీడర్ too. Even I had worked in a car showroom as a sales executive. I have faced many problems. I have faced many men. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీస్ లో ఉంటారు సార్. ఎంత మనకి ప్రెషర్ ఉంటుంది అంటే సీరియస్ గా మనం అస్సలు దాని గురించి మనం థింక్ కూడా చేసుకోలేము. అంతా ప్రెషర్ ఉంటది మనకి. ఫ్యామిలీకి ఇచ్చే టైం ఉండదు. ఆమె 24/7 మనకి కాల్స్ వస్తా ఉంటాయి. మనం ఏమైనా ఒక్క కాల్ పిక్ చేయకపోతే మన రివ్యూస్ లో మన పేరు మీద వాళ్ళు చాలా డిమాండ్ చేసి దిస్ లేడీ ఈజ్ వెరీ క్రూవెల్, షీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, షీ డజంట్ ఆన్సర్ ద కాల్స్, ఇట్లన్నీ రివ్యూస్ వస్తా ఉంటాయి సార్. అవంతా మనం చూసుకొని అదంతా వాట్ టు సే వీ హ్యావ్ టు జస్ట్ లెఫ్ట్ ఇట్ బ్యాక్ సార్. మన ఫ్యామిలీ లైఫ్ ఏముందో చూసుకొని పోవాలా, అంతే సార్ లైఫ్. రైట్ ఐశ్వర్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఐశ్వర్య గారు కూడా వాళ్ళ తల్లి కూడా ఇటు అబ్రాడ్కి దుబాయ్కి వెళ్ళి వాళ్ళ తల్లి, ఇప్పుడు మనకు కాల్ చేసిన ఐశ్వర్య గారు వాళ్ళ తల్లి కూడా దుబాయ్లోనే ఉంది. దాదాపు వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశారని చెప్తుంది. కానీ నేను నా తల్లిని చాలా మిస్ అయ్యాను, ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇటు తల్లిదండ్రులతో ఆ స్పెండ్ చేసే టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, డబ్బు ఉంది కానీ తల్లిదండ్రుల ప్రేమని కొనలేము అంటూ ఇటు ఐశ్వర్య గారు కూడా రిలేట్ చేసుకుంటున్నారు. ఇటు పిల్లల నుంచి రిలేట్ చేసుకుంటున్నారు, ఇటు విజయారెడ్డి పిల్లల విషయాన్ని రిలేట్ చేసుకొని తండ్రిగా ఉన్న సురేందర్ రెడ్డి తన ఉద్యోగాన్ని వదిలి తన ఫ్యామిలీతో వచ్చి ఉండాల్సింది. ఒకవేళ నిజంగా విజయారెడ్డి మానసికంగా ఇబ్బంది పడుంటే, లేకపోతే కొంత ఒంటరితనాన్ని కనుక ఆయన అనిపించుంటే ఒంటరితనంగా ఉంటున్నానని తన భర్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి ఉండాల్సిందంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే సొసైటీలో తను ఎంతో ప్రెషర్స్ని ఇటు వర్క్ చేస్తుంది టీమ్ లీడర్గా కాబట్టి ఎంతో మందిని ఫేస్ చేస్తూ ఉంటుంది. అవన్నీ పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఆర్థిక విషయాలు అయితే కాకపోయి ఉండొచ్చు అంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మరి ఈ విషయానికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు విజయారెడ్డిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా ఇటు చాలామంది పాల్గొంటున్నారు. ఇటు పాల్గొని అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఆర్టీవీకి సంబంధించిన పోల్లో పాల్గొనండి. అలాగే కొన్ని కామెంట్స్ మనం చూస్తే విజయారెడ్డి కేసుని సిబిఐకి అప్పగించాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ ఇటు రణస్థలి
కామెంట్ చేశారు. విజయారెడ్డి కేసుని సిబిఐకి అప్పగించాలి, దీంట్లో నిజానిజాలు ఇంకా బయటికి రావట్లేదంటూ ఇటు రణస్థలి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, వీ టూ వాంట్ జస్టిస్ ఫర్ విజయారెడ్డి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పటికీ మేము ఈ ఇష్యూని కంటిన్యూ చేస్తున్న రీజన్ అదే. ఎగ్జాక్ట్లీ, వీ వాంట్ జస్టిస్ ఫర్ విజయారెడ్డి అండ్ హర్ కిడ్స్. పిల్లల కోసం అలాగే విజయారెడ్డి కోసం మేము కూడా ఫైట్ చేస్తున్నాం. ఎస్, మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు యశస్విని కామెంట్ చేస్తున్నారు, విజయ్ గారు పెళ్ళైనప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు, దుబాయ్లోనే జాబ్ కాబట్టి తనకి అది పెద్ద ప్రాబ్లం కాదు, భర్త దుబాయ్. సో ముందు నుంచి కూడా ఒంటరిగా ఉంటున్నారు కదా, సడన్గా డిప్రెషన్ ఎలా వస్తుంది అన్న పాయింట్ని ఇటు యశస్విని గారు కామెంట్ చేస్తున్నారు చాలా క్లియర్గా. ఎస్, ఎగ్జాక్ట్లీ, పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు సడన్గా డిప్రెషన్ రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సడన్గా డిప్రెషన్ ఏంటి అంటూ ఇటు యశస్విని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మీరెవరైనా ఇలానే అనుకుంటే కనుక, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోవచ్చు. సో మరికొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు రణస్థలి, జస్టిస్ ఫర్ విజయారెడ్డి ఫ్యామిలీ, మరొకసారి కామెంట్ చేశారు ఇటు రణస్థలి గారు, జస్టిస్ ఫర్ విజయారెడ్డి ఫ్యామిలీ అంటూ. అలాగే మరొక కామెంట్ మనం చూస్తే, విజయ సారథి, దెర్ ఈస్ నో డిప్రెషన్, దెర్ ఈస్ స్ట్రాంగ్ రీజన్. అసలు డిప్రెషన్ అనేది లేదు అంటూ ఇటు ప్రజలు కూడా నమ్మట్లేదు. ఇటు ప్రజలు కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని నమ్ముతున్నారు. ఇటు తన అన్న చిరంజీవి కూడా, నా చెల్లి ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది నాతో, మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఏమున్నా నాకు షేర్ చేస్తుంది, ఒకవేళ నాకు షేర్ చేస్తుంటే నేను కాపాడుకునేవాడిని అంటూ ఇటు చిరంజీవి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు భర్త సురేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పారు. మరి అంత స్ట్రాంగ్ పర్సన్ని మానసికంగా వేధించిన విషయం ఏంటి? లేకపోతే మానసికంగా వేధించిన మనిషి ఎవరు? వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? డిప్రెషన్ అని ఊరికే ఎందుకు కొట్టిపడేస్తున్నాయి మీడియా సంస్థలు? ఈ మీడియా సంస్థలు కొట్టిపడేయడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ప్రూఫ్ ఏంటి? దానికి సంబంధించి అసలు ఒకసారి చూస్తే ఇటు పోలీసులు మరో పక్కన ఎలాంటి ప్రూఫ్లు లేవు, మేము ఎలాంటి ప్రెస్ రిలీజ్ చేయలేదు, ఇటు డిప్రెషన్కి సంబంధించి కారణాలు అంటూ మేము ఎక్కడా వ్యక్తపరచలేదు అంటూ ఇటు రైల్వే పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఆఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా రైల్వే పోలీసులు విడుదల చేయలేదు. అలాంటి తరుణంలో డిప్రెషన్ అని ఎలా చెప్పగలుగుతారు? మరొకరు యశస్విని మరొకసారి కామెంట్ చేశారు, ఇటు విజయ్ గారి పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది ఇవ్వాలని తపన పడే ఒక తల్లిగానే ఉంటుంది, కానీ తన పర్సనల్ లైఫ్లో కూడా తను ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఉంటుంది. సాక్రిఫైసెస్ చేస్తూనే ఆ లైఫ్ని లీడ్ చేస్తుంది కదా, తన పిల్లల ఫ్యూచర్కి ఏదో రిస్క్లో పడింది కాబట్టే తన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఇటు యశస్విని గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు శ్రీనివాస్ అమ్మ చుండూరు కామెంట్ చేశారు, ఇటు ఇంట్లో వాళ్ళే బాధలు పడుతుందేమో, ఇంట్లో వాళ్ళ వల్లే బాధలు పడుతుందేమో అంటూ మరొకరు కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు విజయారెడ్డి కేసు సంబంధించి ఇవాళటికి 11 రోజులైనా కూడా ఇంకా దాని మీద ఎందుకు క్లారిటీ రావట్లేదు? మరో పక్కన ఇటు 6 నెలల కింద తన ఇంటి దగ్గరకు వచ్చి తన మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు? తన ఫ్యామిలీ మెంబర్స్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ దాడి చేసిన వ్యక్తికి విజయారెడ్డికి ఏంటి సంబంధం? ఆ దాడి తర్వాత అదేనా ముఖ్య కారణం తను ఈ డెసిషన్ తీసుకోవడానికి? లేకపోతే ఆ దాడి గురించి తర్వాత ఎవరైనా